స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా, నా తండ్రి 2025 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడారు. మీ స్తోత్రాలు. నూతన సంవత్సరంగా 2026 సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చిన నీ ప్రేమకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అయ్యా, దౌర్భాగ్యమైనటువంటి మేము, ఏ ఎన్నిక లేనటువంటి మేము, ఏ స్థితి లేనటువంటి మేము, నా తండ్రి లోకంలో నశించి నిత్య అగ్నికి వెళ్ళవలసినట్టు మమ్మల్ని ప్రభా మీరు రక్షించి, నా తండ్రి అయ్యా, మీరు మా కొరకు గాయపరచబడి, నా తండ్రి మా కొరకు నా ప్రభా, నా తండ్రి నిందల అవమానాలన్నీ కూడా సహించి, నా ప్రభా మా కొరకు ప్రాణం విడిచి, నా ప్రభా మా కొరకు పరలోక రాజ్యానికి వెళ్ళిన తండ్రి నీకు స్తోత్రాలు. మరలా తిరిగి రానయ్యున్న తండ్రి స్తోత్రాలు. ప్రభా మీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండటానికి, మమ్మల్ని సిద్ధపరచడానికి మీరు ఉంచిన ఈ గొప్ప కార్యక్రమానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదే రీతిగా నా తండ్రి అయ్యా, మా ప్రేరు వారే నా తండ్రి అయ్యా, నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబాలు కాపాడారు స్తోత్రాలు, ఆరోగ్యాన్ని కాపాడారు స్తోత్రాలు. నీ సేవకులు ప్రభా, రోజుకు ఒక సేవకులను నా ప్రభా నా తండ్రి ఉండి వాక్యాన్ని నా ప్రభా నా తండ్రి ప్రకటించి మా అందరి జీవితాలకి నా తండ్రి అయ్యా, నా ప్రభా ఆత్మ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాట్లాడి మాతో ముచ్చటించి మేము జీవించడానికి, బ్రతకటానికి ప్రభా వాక్యానుసారంగా ధైర్యం కలిగి ఉండటానికి మీరు ఏర్పాటు చేసిన కృప స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి లలితమ్మ గారు నా తండ్రి అయ్యా ఆరోగ్యం బాగలేక నా తండ్రి అయ్యా హాస్పిటల్లో ఉన్నదని అంటున్నాం ప్రభా. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. శరీర అవయవాలు ఎక్కడ ఏ మార్గాలు తప్పితే ప్రభా వాటిని సరైన మార్గంలో ఉంటే ఆరోగ్యవంతులుగా జీవిస్తాం. సమస్తం నీకు తెలుసు నా తండ్రి అయ్యా. అమర్చింది నువ్వు, నా తండ్రి లోకంలో బ్రతికిస్తుంది నువ్వు కనుక ఆ బిడ్డని నీ చేతికి అప్పచెబుతున్నాను అయ్యా. డాక్టర్ కానీ మెడిసిన్ కానీ నా ప్రభా నా తండ్రి ఏ మెడిసిన్ రాశారు, ఏం వాడుతున్నారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రభా, డాక్టర్ గారి చేతిలో మీ చేయించండి. నీ దయగలిగిన హస్తం ఉంచండి ప్రభా. బిడ్డను స్వస్థపరచమని మనం చేసుకుంటూ నీ చేతులకు అప్పచెబుతున్నాను అయ్యా ప్రభా. నా తండ్రి యొక్క ప్రేయర్లో, నా తండ్రి యొక్క సహవాసంలో ప్రభా 3 గంటల నుంచి ప్రార్థనలో ఉండి నీ బిడ్డలు నా ప్రభా నా తండ్రి ప్రార్థనలో అందరి కొరకు నా తండ్రి అయ్యా ప్రార్థిస్తూ ఉంటారు అయ్యా. జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలను దీవించండి. ప్రార్థించిన ప్రతి మాటని సమూహానికి చేర్చుకొని నెరవేర్పు కలిగించండి అయ్యా. నా ప్రభా నీ దాసుడు నా తండ్రి బాబిరత్న గారిని జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని దయగలిగిన హస్తానికి అప్పు చెప్తున్నాను నా ప్రభా. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడమని నీ కుమారుడిని ప్రభాని పరిశుద్ధాత్మతోటి నింపండి అయ్యా. నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ చేరిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. చేరవలసిన బిడ్డలు కూడా సిద్ధపరిచి తీర్చండి. మందరి శరీర ప్రాణాత్మలు నీ చేతికి అప్పు చెప్పుకుంటూ వాక్యం నా తండ్రి అయ్యా ఇచ్చేటటువంటి నీ బిడ్డని నీ ఆత్మతోటి నింపమని మనవి చేసుకుంటూ నీ దయగలిగిన హస్తానికి అప్పు చెప్తూ యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటానని వాగ్దానం చేసిన మా మంచి కాపరి, మా మంచి బోధకుడు, అతి త్వరలో మేఘాశ్వరుడే రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందనాలండి. జాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాబేర్న సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుకు సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబి రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి వారి మన మధ్యలో ఉన్నారు. దయచేసి అందరం మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్ అండి. అదే పెట్టుకున్నారు. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది అన్న. వెరీ గుడ్. క్లారిటీగా. అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. ఈరోజు మనము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం. అయితే మరి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయము మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. దేవుని చిత్తం అయితే మరి ఒకసారి దాన్ని కంటిన్యూ చేస్తాను. ఈరోజు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పేపర్లకు తండ్రి, ఈ యొక్క క్రొత్త సంవత్సరం జనవరి నెల 4వ తారీఖున ప్రభా
ఈ విధంగా ప్రాతకాలంలో మేము కూడుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఈ వాక్యం ధ్యానం చేయించుండగా నీ రక్తంలో నన్ను కడగండి అయ్యా తండ్రి. నాకు సహాయం చేయండి, నన్ను వాడుకోనండి ప్రభువా. చేరువచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాక్యం ప్రభువా మాకు అయినా మా మనోనేత్రం తెరవండి ప్రభువా. మిమ్మల్ని చూడటానికి సహాయం చేయమని అడుగుచున్నాం, మీ కృప దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్. మరి దయచేసి ఎవరైనా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుతారమ్మా. బ్రదర్, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొను. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు కల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుప రాళ్లు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలెను. నేడు చాలండి సిస్టర్, చాలు. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్, ఇది నేపథ్యం ఏంటంటే, మోషే మరి తన నాయకత్వంలో ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు చెర నుంచి విడిపించి మరి 40 సంవత్సరాలు చెరలోని అరణ్యంలో విల్డర్నెస్ ఆ యొక్క ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత యోర్దాను నదికి యువతల వైపు వారందరూ చేరి ఉన్నారు. యోర్దాను నది దాటంగానే వాగ్దాన భూమి, ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించబోతా ఉన్నారు. అది కాంటెక్స్ట్, నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి ప్రవేశించబోతూ ఉన్న ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి మోషే తన మాటలు మనం చదువుకున్నాం. అయితే ద్వితీయోపదేశకాండం అంటే సెకండ్ టైం చెప్పటం. ఆల్రెడీ ఈ విషయాలు ఇంతకు ముందున్న 4 కాండాలు ఏమంటారు, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండంలో ప్రస్తావించాడు మోషే. కానీ మరి ఒకసారి సెకండ్ టైం ద్వితీయోపదేశకాండం అంటే ద్వితీయ అంటే సెకండ్ టైం, ఈ సెకండ్ టైం మళ్ళీ చెప్తా ఉన్నాడు వీళ్ళకి. అది చాలా ముఖ్యమైనది కాబట్టి. సో మరి మొన్న నేను 1వ తారీఖున మేము వేరే ఊర్లో ఉన్నాం అనమాట. ఆ ఊర్లోని ఒక చర్చికి వెళ్ళాలని ఆశపడి మా ఫ్రెండ్స్ని అడిగితే ఒక పాస్టర్ గారి నంబర్ ఇచ్చారు. ఆ పాస్టర్ గారికి కాంటాక్ట్ చేస్తే మమ్మల్ని చాలా ఆదరించి ఆహ్వానించాడు. ఆ చర్చిలో వెళ్ళంగానే వాక్యం మీరు షేర్ చేసుకుంటారా అని సడన్గా అడిగాడు. ఆ రోజు తెల్లవారి 1వ తారీఖు జనవరి 1వ తారీఖున నాకు 2 గంటలకల్లా మెలకు వచ్చింది. దేవుని సన్నిధిలో చాలాసేపు గడిపాను, చాలా బలపడ్డాను. బలంగా దేవుడు నన్ను మాట్లాడారు. ముఖ్యంగా
ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చాలా ధ్యానం చేసుకున్నాను. నాకు చాలా ఉపయోగపడింది. సరే, నేనేం చేశానంటే ఆ చర్చికి మేము దాదాపు 10 గంటలకి అట్లా వెళ్ళాం. ఆ చర్చిలో చాలా తక్కువ మంది ఉన్నారు. పాస్టర్ గారి కుటుంబం కూడా ఉన్నారు. నేను ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం గురించి నేను ఆ రోజు ధ్యానం చేసుకున్నాను, నా తలంపులు పంచుకున్నాను. ఆ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, బ్రదర్, నేను ఇదే వాక్యం మీద మెసేజ్ చెప్పాలనుకున్నాను. గెస్ట్స్గా మీరు వచ్చారు కాబట్టి మీకు నేను షేర్ చేయమని చెప్తే ఇదే వాక్యం మీద మీరు కూడా చెప్పారు, చాలా దేవుని స్తుతించడానికి. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ మనందరిలో ఆయన ఒక్కడే కాబట్టి ఆయన నడిపింపు చాలా మరి క్షేమాభివృద్ధి కలుగజేసేది గాను ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం వర్స్ బై వర్స్ వెళ్దాం. అందరూ మరి ఆలకిస్తున్నారని నమ్ముతున్నాను. జాన్సన్, డాడీ, ఆర్ యు అవేక్? yes dad. ఓకే, ప్రైజ్ గాడ్. సో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1 నుంచి చదువుకున్నారు. ఇప్పుడు 1 నుంచి 10 వచనాలు చదివారు ప్రసీద సిస్టర్ గారు. 1వ వచనం ఈ విధంగా ఉంది, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు. ఎందుకంట, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యంలో 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని. మన జీవితాల్లో మరి మన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే ఆ యొక్క మనస్సు, ఆ క్వాలిటీ ఎంత మంచిగా మనం జ్ఞాపకం చేసుకుంటామో, మనం ఒకళ్ళొకళ్ళు వ్యక్తుల మధ్య వ్యత్యాసం అదే. మన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటంలోనే మరి ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఆ వ్యత్యాసం కనిపిస్తుంది, లేదా క్వాలిటీ కనిపిస్తుంది. ఎవరైతే మరి మంచిగా లేకపోతే తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం విషయంలో క్వాలిటీ కలిగి ఉంటారో, నిజమైన యథార్థత కలిగి ఉంటారు, నిజంగా దాని మీద మనసు పెట్టి కష్టపడి గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయాసపడి మంచి క్వాలిటీ తోటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటారో, ఆ వ్యక్తిలో క్వాలిటీ ఉంటుంది. ఆ వ్యక్తి భవిష్యత్తు విషయంలో కానీ, ఆ వ్యక్తి వర్తమాన విషయంలో కానీ క్వాలిటీ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఎట్లా జ్ఞాపకం చేసుకోవడం? ఇప్పుడు మన జీవితాల్లో కూడా క్రొత్త సంవత్సరంలోకి వచ్చాం, 2026లోకి ప్రవేశించాం. మరి ఇన్ని సంవత్సరాలు గతం అంతా కూడా ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, ఈ వచనంలో చిన్న సహాయం ఉంది మనకి. ఏమనంటే 3వ వచనం చూద్దాం, ఇంకా మనకి సహాయం క్లియర్గా కనిపిస్తుంది. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. మరి యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయటానికి నీ గత జీవితంలో దేవుడు ప్రయాసపడింది ఏంటంటే, మన జీవితంలో మన గతంలో ఆహారం వలన కాకుండా యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని మనం తెలుసుకుంటానికి ఆయన ఏం చేశాడంట, మనల్ని అణచి
ఆకలి కలుగజేసి మన్నాతో పోషించాడంట. అంటే ఇక్కడ మన గత జీవితాన్ని ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, దేవుడు నీకు అనుగ్రహించిన మాట, అవి మైల్ స్టోన్స్గా పనికొస్తాయి. ఇప్పుడు మనం ఏ కారు మీదనో, ఏ మోటార్ బైక్ మీదనో, ఏ బస్సు మీదనో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ రోడ్డు ప్రక్కన రాళ్ళు ఇన్ని కిలోమీటర్లు పలానా నెక్స్ట్, ఉదాహరణకి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తా ఉంటే కొంత ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత శ్రీకాకుళం ఇంకా ఇన్ని కిలోమీటర్లు ఉంది, ఇంకా కొద్ది దూరం వెళ్తే ఇంకా ఇన్ని ఉంది అని కొన్ని రాళ్ళు ఉంటాయి. వాటిని మైల్ స్టోన్స్ అంటారు. మన గత జీవితంలో కూడా ఇలాంటి మైలురాళ్ళు, అవి ఏంటంటే దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహించిన ఆయన మాట, దేవుని లేఖనం. ఒకవేళ నీకు ఆ లేఖనం నీ జీవితంలో లేదనుకో, ఏదో నీలో పొరపాటు ఉంది. నీ రక్షణ జీవితంలో సంథింగ్ వెరీ ఇంపార్టెంట్గా నువ్వు మార్చుకోవాల్సిన విషయం ఉంది. దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. దేవుడు వాక్యం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. బహుశా నువ్వు మర్చిపోయావేమో. మొట్టమొదటిగా నీకేం వాక్యం ఇచ్చాడు దేవుడు? ఉదాహరణకి నా జ్ఞాపకం ప్రకారం 1991లో దేవుడు నాతో మాట్లాడారు. ఏంటంటే యెషయా 41వ అధ్యాయం ద్వారా 10వ వచనం, భయపడకము, నేను నీ దేవుడను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అని. ఆ అధ్యాయం అంతా కూడా, ఆ అధ్యాయంలో నేను చాలా ఎవరో తెలియని ఒక దేవుడు, లేకపోతే దేవుడు నేను ఎలా ఉన్నానో అలాగ అంగీకరిస్తున్నాడు అని నాకు అర్థమైంది. దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడని అర్థమైంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అర్థమైంది 91లో. అంతకు ముందు సండే స్కూల్లో కానీ మరి కొన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ దేవుడు ఇచ్చిన మాట అనుభవం మాత్రం 91లోనే. ఒక బైబిల్లోని ఒక భాగం ద్వారా దేవుడు మాట్లాడింది 91లో. అంతకుముందు ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగం వింటుంటే సాయంత్రం అడిగారు కాబట్టి అని ఒక ప్రోగ్రాం వచ్చేది రేడియోలో. సడన్ గా కరెంటు పోయింది. ఆయన ప్రకటన గ్రంథం గురించి అనుకుంటా చెప్తా ఉన్నారు. నేను చిన్నపిల్లోడిని, స్కూల్, మరి ఎంత వయసు నాకు గుర్తులేదు, మేబీ 6వ క్లాస్ 7వ క్లాస్ ఆ టైం. నాకు తెలియకుండానే చాలా గట్టిగా ఏడ్చేస్తున్నా. ఎవ్వరికి కనపట్లేదు, కరెంటు పోయింది కదా. చాలా ఏడ్చాను. నాకు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను టచ్ చేశాడు ఆ సాయంత్రం. అలాగే ఒక పెళ్లి జరిగింది మా కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో, మా కజిన్ది. ఆ సమయంలో ఒకళ్ళు మాకు కూర్చోబెట్టి వాక్యం చెప్పి రక్షణ ప్రార్థన చేయించినప్పుడు ప్రభువు ముఖాన్ని నేను క్లియర్గా చూశాను. ఇవి అనుభవాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. కానీ వాక్యం వచ్చింది మాత్రం 91లో. ఆ తర్వాత నాకు 91 తర్వాత మరి యెషయా 49వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడు. మరి నా సేవకుడి అయ్యుండుట స్వల్ప విషయము అని. మరి ఏముంటుందంటే 6వ వచనం నుంచి అక్కడ నేను ప్రార్థించాను, ప్రభువా అన్నీ ఒకే దగ్గర మాట్లాడండి, అక్కడ ఈ భాగంలో ఈ పుస్తకంలో ఆ పుస్తకంలో ఉంది కదా, ఒక దగ్గర నుంచి మొత్తం మాట్లాడండి అని ప్రభువా నేను అడిగినప్పుడు యెషయా 49వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. మరి యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకును, ఇశ్రాయేలీల్లో తప్పించబడిన వారిని అనుకుంటా, ఆ మాట నాకు గుర్తులేదు, తిరిగి రప్పించుటకును నీవు నా సేవకుడు అయినట ఎంతో స్వల్ప విషయం. అంతేకాదు ఒక 2 వచనాల క్రిందకి వెళ్తే, నిన్ను అన్ని జనులకు వెలుగుగా కూడా నేను వాడుకుంటానని. నాకు అప్పుడు అర్థమైంది 3 ఏరియాస్లో దేవుడు నన్ను వాడుకుంటాడని. ఒకటి ఆర్ఫనేజ్లో చిల్డ్రన్ విషయంలో, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకును, ఇశ్రాయేలీల్లో వెనుకబడిన వారిని లేదా బ్యాక్ స్లైడ్ అయిన వారిని తిరిగి రప్పించుటకును. అప్పుడు నాకు అర్థమైంది దేవుని యొక్క పిలుపు స్వభావం నా జీవితంలో. అన్ని జనులకు వెలుగుగాను, అంటే ఇవాంజలికల్ వర్క్ కూడా వాడుకుంటాడు అని. నేను ఎప్పుడు కూడా నేను ఒక అపోస్తలుడినా, ప్రవక్తనా, కాపరినా, పాస్టర్ గారినా,
సువార్థికుడినా బోధకుడినా ఈ విషయాలు నేను ఎప్పుడు ఆ, ఒక ఒక ముగింపుకి రాలేదు. నేను ఎవరన్నా అడిగితే నేను ఎవరినో నాకు ఇంకా కరెక్ట్గా తెలియదండి. ఆ ప్రక్రియలో ఉన్నాను, కానీ నేను సేవకుడిని తెలుసు నాకు అని చెప్తాను. ఆ తర్వాత యెషయా 62వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటమును రాజకీయ మకుటముగాను ఉంది అని. నిన్న మరి ఒక 2 days బ్యాక్ నేను మీకు యెషయా 62వ అధ్యాయం ద్వారా కొన్ని మాటలు చదివి వినిపించాను. ఆ 62వ అధ్యాయం మరి నాకు జీవితంలో చాలా ఆ శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు నాతో మాట్లాడాడు యెషయా 62వ అధ్యాయం ద్వారా. ఆ తర్వాత మత్తయి సువార్త 19వ అధ్యాయం ద్వారా 3 రకాలైన నపుంసకులు ఉన్నారు. ఒకళ్ళు పుట్టుకతోటే నపుంసకులు, రెండో వాళ్ళు మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు, మూడో వాళ్ళు దేవుని రాజ్యం కొరకు తమను తాము నపుంసకులుగా మరి ఆ చేయబడిన సమర్పించుకున్నవారని ఆ వాక్యంలో ఉంటుంది. ఇది అందరూ కూడా అంగీకరించలేరు. దేవుడు ఎవరికైతే శక్తి ఇస్తాడో వారు మాత్రమే దీన్ని అంగీకరిస్తారని చెప్పేసి మరి ఆ మాట ఉంటుంది. ఇది 1998లో వచ్చింది. అలాగే 2000 ఆ టైంలో యెషయా 62వ అధ్యాయం వచ్చింది. అలాగే మరి 2006లో మరి యోబు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో నేను మాట్లాడినను నీవు నమ్మలేవు, నీ బాధ ఎక్కువైపోవటం వల్ల నమ్మలేవు అని చెప్పేసి యోబు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మాట్లాడారు. ఆ తర్వాత మరి ఇటీవల జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ద్వారా ఇంతవరకు శాపానికి ఆస్పదంగా ఉన్నారు మీరు, కానీ ఇక నుంచి ఆశీర్వాదానికి ఆస్పదంగా ఉంటావు. ఇది భయపడద్దు, నేను నిన్ను ఆశీర్వదించడానికే నేను నీ జీవితంలో పనిచేస్తున్నానని అర్థం వచ్చే మాటలు. మరి ఇంకా చిన్న చిన్నవి నాకు అక్కడక్కడ వస్తా ఉన్నాయి, కానీ మైలురాళ్ళు లాంటివి మాత్రం వీటి ద్వారా నేను బ్రతికాను. ఈ మాటల ద్వారా నేను బ్రతికానని చెప్పేసి నేను తెలుసుకోవడానికి నా గతాన్ని దేవుడు వాడుకున్నాడు. నీ జీవితంలో ఈరోజు ఏ వాక్యాలు వచ్చినాయి? ఒక సహోదరుడు నాకు బాగా చాలా కాలం నుంచి ఫ్రెండ్గా ఉన్నాడు. తను ఏంటంటే మంచి ఉద్యోగం కూడా మానేశాడు దేవుడి సేవ చేద్దాం. తను ఎందుకు మానేశాడంటే, దేవుడి సేవ ఎందుకు చేయాలనుకున్నాడంటే, వాళ్ళ అమ్మగారిని స్వస్థపరిస్తే నేను దేవుడి సేవ చేస్తానని మొక్కుకున్నాడు. వాళ్ళ అమ్మగారు స్వస్థపడ్డారు, ఇంకంతే, మంచి ఉద్యోగం మానేశాడు. కానీ ఏ పరిచర్యలో కూడా తను స్థిరపడలా, ఏది కూడా లేదు. ఒక సువార్థిక పరిచర్య లేదు, సంఘం కూడా లేదు. సరే, నేను ఒక సీనియర్ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను ఆ బ్రదర్ని. ఆ సీనియర్ పాస్టర్ గారు ఏమడిగారంటే, బ్రదర్, ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు సేవకు రమ్మనంటే సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఉందండి, ఒక వాక్యం ఉందండి. అప్పటికే ఒక మంచి ఉద్యోగం మానేసి చాలా కాలమైంది, సేవకు సమర్పించుకొని చాలా కాలమైంది, సేవలో ఏది కూడా స్థిరపడకుండా ఉండటం అనేది చాలా కాలమైంది. ఎదిగొచ్చిన పిల్లలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు. ఆ సమయంలో ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే సేవకు వచ్చావు అంటే తను చెప్పలేకపోతున్నాడు. నేను కూడా బయటకు వచ్చిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడాను. చెప్పలేకపోయారేంటి బ్రదర్? కనీసం పలానా మత్తయి సువార్తలోనో లేకపోతే లూకాసు ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, బైబిల్ తీసి చదివి వినిపించవచ్చు కదా కంఠత వాక్యం. అది నేను ఇంటికి వెళ్ళి చూస్తానంటున్నాడు. అది కరెక్ట్ కాదు. వాక్యం లేదని అర్థం. నీ జీవితంలో నీకు కూడా వాక్యం లేదేమో వినిచున్న సహోదరి సహోదరుడా. మరి నాకు తెలిసిన ఒక అన్న, ఆయన చాలా మంచి వ్యక్తి, మరి ఎంతో విగ్రహారాధన చేసేవాడు. అవన్నీ మానేసి దేవుని దగ్గరికి వచ్చాడు. అతని జీవితంలో దేవునిలోకి సంపూర్ణంగా రావటానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నారు. దాదాపు 12 సంవత్సరాలు గాజు బొమ్మను పట్టుకొని వచ్చాను నా మటుకు నేనైతే. అయితే అతని రక్షణ జీవితంలో ఎప్పుడు చూసినా సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, మా అమ్మాయికి 30% శాలరీ పెరిగింది, నా అప్పులోళ్ళు నాకు ఎదురుగా వచ్చారు కానీ నన్ను చూడలేదు, మరి
ఏదో ఒక రకమైన ఇట్లాంటివి ఉంటాయి. కానీ నా పాపాలు క్షమించాడు దేవుడు, ఇదిగో పలానా వాక్యం ద్వారా నాకు రక్షణ నిశ్చయిత వచ్చింది, ఇలాంటివి ఏం లేవు, ఏముండవు. అయితే ఆయనకి 2021 సంవత్సరంలో కోవిడ్ వచ్చింది. నేను 2-3 సార్లు చెప్పాను, అన్న నీ సాల్వేషన్ లైఫ్లో ఏదో లోటు ఉంది. నాకంటే చాలా పెద్దవాడు ఆయన కూడా ధైర్యం చేసి చెప్పాను. ఎందుకంటే నేనే ఆయనకి నన్ను బాప్తిసం ఇమ్మన్నాడు. ఆయనకి బాప్తిసం ఇచ్చింది నేను ఇంకా పాస్టర్ గారు కలిసి. కానీ బాప్తిసం ఇచ్చేసరికి బాప్తిసం ఇచ్చిన కొన్ని రోజులు చెప్తున్నాడు, ఇది సెకండ్ టైం అంట బాప్తిసం ఇచ్చి. ఏంటి ఇది, ఏమన్నా ఇది అనుకుంటున్నారా? నేను కొద్దిగా చిన్నది క్లాస్ వీకెన్ అనమాట. నాకు తెలియదు ఆయనకి సెకండ్ టైం అని. చాలా హడావిడి చేసి ఇవ్వమని అంటే నిజమే అనుకొని మేము ఆ యొక్క ప్రక్రియ అంతా ఫాలో అయ్యి పాస్టర్ గారిని పాస్టర్ గారికి కూడా చెప్పి మరి ఆ సమస్య ప్రాసెస్ ఇచ్చాం ఆయనకి. సరే, కోవిడ్లో ఆయన అడ్మిట్ అయిన తర్వాత నేను వీడియో కాల్ చేశాను. అన్న నీ నీ రక్షణ జీవితంలో ఒక లోటు ఉందని నేను చెప్తా ఉండేవాడిని కదంటే, నువ్వు ఎప్పుడు చూసినట్టానే చెప్తావు అనేవాడు. ఎప్పుడు చూసినా చెప్తాను ఖచ్చితంగా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇదిగో మీరు ఒక్కరే ఉన్నారు ఆ రూమ్లో, ఒకసారి ఆలోచించండి. సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ యువర్ సాల్వేషన్ లైఫ్. నీ రక్షణ జీవితంలో చాలా రాంగ్ ఉంది, దయచేసి ఆలోచించు. ఏంటి ఆ రాంగ్ అని? నీ జీవితంలో పాపాలు క్షమించబడిన అనుభవం నీకు లేదు. ఉంటే నీ నోట్లోంచి బయటకు వస్తుంది ఆ మాట. నెవర్, నువ్వు ఎప్పుడు చెప్పలేదు అది, ఇప్పుడైనా మించిపోయింది లేదు. దయచేసి ఆలోచించు. సరే సరే, నేను ఆలోచిస్తాను. పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తుంది, అదొక అనుభవం అన్న. ఆ అనుభవంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. బైబిల్లో నుంచి నువ్వు చదివినప్పుడు, బైబిల్లో 4-5 రకాల బైబిల్ ఆయన కొనేసుకుని ఎప్పటి నుంచో చదువుతున్నాడు. దేవుని యొక్క మిషన్ వర్క్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈ కుడ్ నాట్ మేక్ ఇట్. ఆయన తిరిగి రాలేదు. దాదాపు నెల పైన కోమాలో ఉన్నారు ఆయన, చనిపోయారు ఆయన. నేను దేవుడి కార్యం లోతుగా జరిగి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాడని నేను నమ్ముతున్నా. నీ జీవితంలో, నీ గతంలో దేవుడు నీకు అనుగ్రహించిన లేఖన భాగాలు ఉన్నాయా? లేకపోతే దయచేసి ఆ యొక్క సమస్తాన్ని ప్రక్కన పెట్టి ఈ రోజు నుంచి ప్రభువా బైబిల్లో నుంచి నాతో మాట్లాడండి. మరి చాలా మంది బ్యాంక్ పాస్ పుస్తకాలు ఉంటాయి, పాస్ బుక్స్, బ్యాంక్ పాస్ పుస్తకాలు. మరి మొబైల్ ఫోన్స్, ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్లో అడ్వాన్స్డ్ ఫోన్లు ఉన్నాయి అందరి దగ్గర. మరి ఫోనుల్లో ఏమేంటి ఎలా చేయాలో నేర్చుకున్నారే? చదువు రాదని చెప్తా ఉంటారు కొంతమంది, కానీ ఫోనుల్లో సినిమాలు చూడటం వచ్చు, ఫోనుల్లో నంబర్లకి ఫోన్లు చేయటం వచ్చు, ఫోనుల్లో రకరకాలైన చేయటం వచ్చు మనకి. మరి నేర్చుకున్నాం కదా, బైబిల్ చదవటం నేర్చుకోలేరా? బైబిల్ ఒకవేళ నీకు చదవటం రాకపోతే ఆడియో బైబిల్స్ ఉన్నాయి. మన ఫోన్లోనే ఒక యాప్ ఉంటుంది. ఎవరికన్నా ఒక 50 రూపాయలు ఇచ్చి ఒక యవనస్తులకి, బాబు నేను బైబిల్ చదువుకోలేకపోతున్నాను, బయటికి వచ్చే వాక్యం, ఉదాహరణకి కీర్తనలు 23 అని కొట్టంగానే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండజేయచ్చు అని చదువుతుంది ఒక వాయిస్. అలాంటి బైబిల్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఉచితంగా. అలా చేయలేరా? దేవుని వాక్యము నీ జీవితంలో లేకపోతే నీకు మైలురాయి లేదు. దేవుని వాక్యము ద్వారా మాట్లాడటానికి, దాని ద్వారా మాత్రమే మనం బ్రతుకుతామని తెలియజేయడానికి దేవుడు ఇశ్రాయేలీని అణిచాడట. ఒకసారి మళ్ళీ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. 2వ వచనంలో నిన్ను అణుచి నిమిత్తం అనుంది, 3వ వచనంలో నిన్ను అణిచి అనుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఇక్కడ 2వ వచనంలో నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము.
ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు నీకు అనుగ్రహించిన వాక్యాలని జ్ఞాపకం చేసుకో ఫస్ట్. లేకపోతే అసలు ఎన్నని జ్ఞాపకం చేసుకుంటాం మనం? గతంలో ఎన్నో ఉన్నాయి. లెక్కలేనన్ని అనుభవాలు, లెక్కలేనన్ని అవమానాలు, లెక్కలేనన్ని అపాయాలు, లెక్కలేనన్ని అనుభవాలు, లెక్కలేనన్ని ఆశీర్వాదాలు. ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలి గత జీవితం అంటే? 3వ వచనంలో చిన్న సహాయం ఉంది. ఏంటంట? ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నీవు బ్రతుకుతూ నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. మరి ప్రతి మాట వలన, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నువ్వు బ్రతుకుతావని నీకు తెలియజేయటానికి నిన్ను అణిచాడట గతంలో. సో దేవుడు అనుగ్రహించిన మాట నీ లైఫ్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అవి మైలురాళ్ళు లాంటివి. ఒక మైలురాయి నుంచి మరి ఒక మైలురాయి వరకు ఏం జరిగిందో అదే మన గతం. నీ జీవితంలో ఉదాహరణకి 1991లో, నా లైఫ్లో 1991లో యెషయా 41వ అధ్యాయం నుంచి దేవుడు మాట్లాడారు. అక్కడి నుంచి నెక్స్ట్ నాకు జ్ఞాపకం ఉంది ఏంటంటే 98వ అధ్యాయం 98వ సంవత్సరం వచ్చేసరికి మత్తయి సువార్త 19వ అధ్యాయం నుంచి 3 రకాలైన నపుంసకులు ఉంటారన్న మాట మాట్లాడాడు. అంతేకాదు ఇంకొకటి కూడా ఉంది ఈ మధ్యలో. 95లోనే యోహాను సువార్త 9వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడు పుట్టుగ్రుడ్డివాడి ఆ యొక్క భాగం నుంచి. ఇవి నా మైలు రాళ్ళు. ఒక మైలు రాళ్ళ నుంచి యెషయా 41 నుంచి యోహాను సువార్త 9వ అధ్యాయం వరకు నా జీవితం. యోహాను 9వ అధ్యాయం వచ్చిన ఆ యొక్క సంవత్సరం నుంచి 98లో నాకు వచ్చిన వాక్య భాగం వరకు, అక్కడి నుంచి నెక్స్ట్ ఎప్పుడు దేవుడు వాక్యం ఇచ్చాడు. ఈ లోపల మనం మౌన ధ్యానాలు, బైబిల్ ధ్యానాలు చదువుకుంటూ ఉంటాం, ఆత్మ సంబంధంగా బలం పొందుతూ ఉంటాం. కానీ దేవుడు బ్రతకటానికి అనుగ్రహించే ఒక మాట ఉంటుంది. ఆ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో వాళ్ళు ప్రయాణించినప్పుడు దేవుడు వారిని అణిచాడట. ఒక ఉద్దేశం ఏంటంటే వారి హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి. దేవుడికి తెలియక కాదు, మనకు తెలియటానికి ప్రాముఖ్యంగా. మన హృదయంలో ఏముందో మనం బాగానే ఉందనుకుంటాం. మన హృదయం ఎంత మోసకరమైందో మరి ఇర్మియా ఘోషిస్తున్నాడు 17వ అధ్యాయంలో. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ బాబీ, నీ హృదయం మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి కలదు. కానీ ఇప్పుడు దానికి ఒక డిగ్రీ ఉంది. ఏంటంటే రక్షించబడిన ఘోరమైన వ్యాధి కలిగిన మోసకరమైన హృదయం నాది. అందువలన నేను దేవుని ఆజ్ఞలు గైకొంటానో లేదో అది రాజీ పడే పరిస్థితి నా హృదయంలో ఎంత దాగి ఉందో, ఎంతో దాగి ఉంటుంది. మరి జాన్ న్యూటన్ అనే ఒక గొప్ప కీర్తన రచయితకారుడు, అలాగే దేవుని సేవను చాలా ఎక్కువగా చేసిన, బహుగా కష్టించి పనిచేసిన దేవుని సేవకుడు జాన్ న్యూటన్, ఆయన్ని మరి తను మరణించే టైంకి తన శిష్యుడు వచ్చి చాలా బాధపడతా ఉన్నాడంట. ఆ బెడ్ మీద ఆ సేవకుడు పడుకొని ఉంటే, అయ్యో మరి గొప్ప సేవకుడిని పోగొట్టుకుంటున్నామని ఏడుస్తున్నాడంట తను దేవునిలో పెంచిన శిష్యుడు. అప్పుడు జాన్ న్యూటన్ అన్నాడంట, నిజమే నీకు దుఃఖంగా ఉంది నా కుమారుడా, అయితే నువ్వు కూడా వస్తావు నేను వెళ్ళే చోట చాలా మంది ఉంటారు, ఒకరోజు నువ్వు కూడా వస్తావు అంటే అప్పుడు అన్నాడంట, మరి ఏది ఎంత మంచి స్థితిలో ఉంటావో కదా పరలోకంలో నువ్వు న్యూటన్ గారు అని అంటే ఆయన అన్నాడంట, నా మట్టుకు నేను ఎలా ఊహించుకుంటున్నానంటే యేసుక్రీస్తు ప్రభు మరి తల ప్రక్కన ఇటు ప్రక్క అటు ప్రక్క ఇద్దరు దొంగల్లో ఒక దొంగ చివరిలో మారు మనసు పొందాడు కదా, చివరిలో పరలోకంలో స్థానం సంపాదించుకున్నాడు కదా, ఆ దొంగ పాదాల దగ్గర నేను కూర్చొని ఉండటం అలా ఊహించుకుంటున్నాను నేను పరలోకంలో అని చెప్పాడంట తన శిష్యుడితోటి జాన్ న్యూటన్ గారు.
మనల్ని అణచటం అనేది దేవుడికి ఇష్టం. మనల్ని మనం తగ్గించుకునేటట్టుగా చేయటం. ఒక ఆయన అన్నాడంట, నేను సేవకుడి మనస్తత్వం కలిగి ఉన్నానో లేదో నాకు ఎలా తెలుస్తుందంటే, నిన్నెవరైనా సేవకుడిగా ఒక సర్వెంట్గా ట్రీట్ చేస్తే దానికి నువ్వు ఎలాగా రెస్పాండ్ అవుతావో నీకు తెలిసిపోద్ది అప్పుడని చెప్పాడు. నేను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ సరిగ్గా లైటింగ్ తక్కువగా ఉంది. నేను మామూలుగా పెళ్ళిళ్ళకి వెళ్ళటం నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఆ రోజు వెళ్ళాను అనమాట వైజాగ్లోని. నేను మామూలుగా డ్రెస్సింగ్, నా మామూలు నార్మల్ డ్రెస్సింగ్, పెద్ద పెళ్ళికి వెళ్ళినట్టు నేను రెడీ అవ్వలేదు. అయితే అక్కడికి వెళ్ళంగానే నేను వెనక అట్లాగా ఆ రిసెప్షన్ స్టార్ట్ అయింది. అక్కడ చాలామంది ఈ సమ్ కాలేజ్ లేకపోతే యూనివర్సిటీ సంబంధించిన స్టూడెంట్స్ అనుకుంటా, గర్ల్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అటు సైడ్ ఉన్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి, ఈ కుర్చీలు వేయండి మాకు అని అంది. అక్కడ అన్ని కుర్చీలు ఇంకా వేయలా, కుర్చీలు వేయి అంది. సరే నేను అన్ని వరుసగా వేస్తుంటే ఆ లైట్ తక్కువగా ఉంది కదా, వాళ్ళు ఒక్కొక్కళ్ళు చూస్తున్నారు నన్ను. అరే ఇతను మనకులాగా గెస్ట్ లాగా ఉన్నాడు, పెళ్ళికి వచ్చిన గెస్ట్ అనుకుంటా, మనం ఇక్కడ వర్కర్ అనుకొని చెప్పామని చెప్పేసి దగ్గరికి వచ్చి సారీ చెప్పారు. పర్లేదమ్మా, నాకు మనసు చివుక్కుమంది కానీ పర్లేదులేమ్మా అని చెప్పేసి వేసేసాను, వెళ్ళిపోయాను. ఎవరైనా మనల్ని సర్వెంట్ లాగా ట్రీట్ చేస్తే మనకు తెలుస్తుంది అప్పుడు ఆ బాధ. సో మనల్ని అణుచు నిమిత్తం అని ఉంది వాక్యంలో. ఇంకా చెప్పాలంటే ఆండ్రూ ముర్రే అనే అతను తగ్గించుకోవడం విషయంలో, దీన మనసు కలిగి ఉండటం అనే విషయంలో ఒక నిర్వచనం, డెఫినేషన్ ఇచ్చాడు. హ్యూమిలిటీ ఈస్ పర్ఫెక్ట్ క్వైట్నెస్ ఆఫ్ హార్ట్. నీ హృదయంలో సంపూర్ణమైన నెమ్మదిగా ఉండటం అనేది తగ్గించుకునే విషయం అంట. తగ్గించుకుంటానికి ఒక చక్కటి స్థితి. నీవు తగ్గించుకునే స్థితి ఎలా ఉంటుందంట, మన హృదయంలో నెమ్మదిగా, పరిపూర్ణ నెమ్మది కలిగి ఉండటం. ఇట్ ఈస్ టు ఎక్స్పెక్ట్ నథింగ్, టు వండర్ అట్ నథింగ్ దట్ ఈస్ డన్ టు మీ, టు ఫీల్ నథింగ్ డన్ అగెయిన్స్ట్ మీ. దేన్ని కూడా ఎదురు చూడకుండా, అసలు ఏది ఎదురు చూడకుండా, మనకి ఏదైనా జరిగితే, మంచి జరిగితే ఒకవేళ దాని గురించి పెద్దగా ఆశ్చర్యపోకుండా, ఒకవేళ ఏదైనా హాని కానీ ఏదైనా బాధకరమైన విషయం జరిగితే దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వకుండా ఉండటం, తగ్గించుకొని ఉండటం. ఇట్ ఈస్ టు బీ అట్ రెస్ట్ వెన్ నో బడీ ప్రైజెస్ మీ అండ్ వెన్ ఐఎమ్ బ్లేమ్డ్ ఆర్ డిస్పైజ్డ్. మరి ఒకవేళ నన్ను ఎవరన్నా పొగిడినా, ఒకవేళ నన్ను నా మీద దోషం ఆరోపణ చేసిన, లేకపోతే ఒకవేళ నన్ను పెద్దగా పట్టించుకోకపోయినా, ఒకలాంటి నెమ్మదైన మనసు కలిగి ఉండటమే తగ్గింపు మనసట. It is to have a blessed home in the Lord, where I can go in and shut the door and kneel to my Father in secret, and I am at peace as in a deep sea of calmness when all around and above is trouble. మరి యేసుక్రీస్తు ప్రభువులో ఒక ఆశీర్వాదకరమైన ఇల్లు నాకుంది అని కనుగొనటం తగ్గించుకొని ఉండటం అంటే. ప్రభువులో నాకు ఒక గృహం ఉంది, ఆ గృహంలోనికి తరచుగా వెళ్ళి మరి డోర్ వేసేసుకొని రహస్యమందు చూచిన తండ్రి ఎదుట మోకరించి, మరి సముద్రమంతా శాంతిని అనుభవిస్తూ ఉండటమే తగ్గించుకొని ఉండే మనసట. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అయితే మరి మనకున్న నాలెడ్జ్ విషయంలో, మనకున్న జ్ఞానం విషయంలో ఎలా ఉండాలంట, చేతికి పెట్టుకునే వాచ్ లాగా కాకుండా, పూర్వకాలం పాకెట్ వాచెస్ నుండి, పాకెట్ వాచ్ బయటికి కనపడదు కదా, పాకెట్లో ఉంటుంది. అది మాటికి ప్రతి గంటకి తీసి కౌంట్ చేయకుండా, ఎవరైనా అడిగితే దాన్ని తీసి టైం చెప్పడానికి మాత్రమే వాడుకునేటట్టుగా మన జ్ఞానం ఉండాలట. తగ్గింపు విషయం ఇక్కడ దేవుడు 2 విషయాల్లో అణిచాడు ఇశ్రాయేలీని గడిచిన ఆ 40 సంవత్సరాల అరణ్య జీవితంలో. ఒకటి, వారి హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి, వారికి చూపించడానికి.
దేవుడి ఆజ్ఞలను పాటిస్తారో లేదో, గైకుంటారో లేదో అని తెలుసుకోవడానికి. ఇంకోటి ఏంటి, నిన్ను శోధించి హృదయంలో నున్నది తెలుసుకోవడానికి నిన్ను అణుచు నిమిత్తము ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈ క్రొత్త సంవత్సరం నీ గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఈ 3వ వచనంలో. తర్వాత 3వ వచనంలో, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటానికి ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించే. మనం అనుకుంటాం మన ఆదాయము, మన జీతము, నా జీతము నా భార్య జీతము, లేకపోతే నా జీతము నా భర్త జీవితము, వీటి వల్లనే బ్రతుకుతున్నాం అనుకుంటాం సర్వసాధారణంగా. లేదంటే మన వ్యాపారంలో వచ్చే ఆదాయం వల్లనే బ్రతుకుతున్నాం అనుకుంటారు. కాదు. కావాలంటే మీరు బడ్జెట్ వేసుకొని చూడండి. గడిచిన సంవత్సరం అంతా ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మీ జీతం ద్వారా వచ్చింది, మీ వ్యాపారాల ద్వారా వచ్చింది, అది లెక్కలేసి చూసుకోండి. ఉదాహరణకి 100 రూపాయలు ఖర్చు పెడితే, జస్ట్ ఉదాహరణకి చెప్తున్నా, మన ఆదాయం ద్వారా, వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా వచ్చింది కనీసం సగం కూడా ఉండదు. మిగిలింది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు అద్భుత రీతిగా ఒక మన్నాలాగా కురిపించాడు. అకస్మాత్తుగా ఏదో ఒక విషయం పెరగటం, జీతం విషయం వచ్చి, లేదా ఒక అనుకోకుండా జరిగే అద్భుతాలు. మరి ఒక దేవుని సేవకుడు, ఓరల్ రాబర్ట్స్ అనే దేవుని సేవకుడు గొప్ప యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. ఆ యూనివర్సిటీలో ఒక ఎంప్లాయీ, ఒక ప్రొఫెసర్ గారు, ఒక లేడీ, ఆమె భర్త చనిపోయాడట, పిల్లలు ఉన్నారు. మరి ఆవిడకి జీతం సరిపోవటం లేదు. వారం వారం బైబిల్ స్టడీ జరుగుతుంది. ఆ బైబిల్ స్టడీ ఓరల్ రాబర్ట్స్ గారే తీసుకుంటారు. ఆవిడ లేచి అందంట, మీకేమండి, మీరు ఈ సంస్థ అంతటికి అధినేత, మీకు ఏ లోటు ఉంటుంది? మాకే జీతం సరిపోవట్లేదు. మీరు ఎన్నో మంచి మాటలు చెప్తున్నారు, కానీ నేను ఇంటికి వెళ్తే నా పిల్లల సాక్సులు, బూట్లు, సాక్సులు చిల్లులు పడిపోయినాయి. ఫీజులు కట్టలేని స్థితి ఉంది. పుస్తకాలు ఇంకా కొనలేదు, కొత్త సంవత్సరం రాబోతుంది అని చాలా వాపోయిందంట. అప్పుడు ఆయన చెప్పాడంట, అమ్మా, నాకుండే సమస్యలు నాకున్నాయి, జీతం పెంచాలనే ఉంది, కానీ సంస్థకి ఆదాయం లేదు. నేను కూడా కనిపెడుతున్నాను దేవుని దగ్గర. కానీ ఒక విషయం మాత్రం, ఒక సత్యం మాత్రం నువ్వు తెలుసుకోవాలి. ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించాలి అనుకునే వనరుల్లో జీతం ఒకటి మాత్రమే, గుర్తుపెట్టుకో అని చెప్పాడు. నీ జీతము దేవుడు నీకు అనుగ్రహించాలి అని అనుకున్న రిసోర్సెస్లో, వనరుల్లో నీ జీతం కేవలం ఒకటే. ఇంకా చాలా ద్వారాల ద్వారా, చాలా మార్గాల ద్వారా దేవుడు నీకు వనరులు అనుగ్రహించాలనుకుంటున్నాడు అని చెప్పి. ఇంతే చెప్తారులే ఈ పెద్దోళ్ళు అనుకొని ఇంటికి వెళ్ళిందంట. మరి 1-2 రోజుల్లో చుట్టాలు వచ్చారంట వాళ్ళ ఇంటికి. ఆ చుట్టాల్లో వాళ్ళ మరి సిస్టర్ వర్స్ అయ్యి ఆమె వాళ్ళ పిల్లల్ని షాప్కి తీసుకెళ్ళి ఒక 2 సంవత్సరాలకు సరిపడా స్కూల్ ఫీజులు, పుస్తకాలు, సాక్సులు, షూస్ 2 సంవత్సరాలకు సరిపడా కొనేసేసారంట. అంతేకాదు, ఆ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన పప్పు ధాన్యాలన్నీ కొన్ని నెలలకి సరిపడా కొనేసి ఇచ్చారు. బట్టలు కొన్నారంట. అప్పుడు నెక్స్ట్ వారం వచ్చిందంట ఆమె బైబిల్ స్టడీకి. అయ్యగారు, పాస్టర్ గారు, మీరు చెప్తే నేను నమ్మలేకపోయాను, కానీ ఇలా జరిగింది. అవునమ్మా, దేవుడు మనకి ఇవ్వాలనుకున్న వాటిల్లో జీతం ఒకటే. జీతం కాకుండా ఇంకా అనేక విధానాల ద్వారా దేవుడు మనకి మన అవసరాలు తీరుస్తాడు. వ్యాపారాల ద్వారా మనకు వచ్చే ఆదాయం కంటే కూడా అది కేవలం ఒకటే. చాలా అంతే కదండి. చాలా ఆశ్చర్యం కలుగుతుంది దేవుడి కార్యాలు చూస్తే. మనం ఇక్కడ అంటున్నాడు, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. కానీ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి మరి రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు మనం క్రొత్త సంవత్సరం స్టార్టింగ్లో. కానీ ద బెస్ట్ వే టు రిమెంబర్ ద పాస్ట్ ఈస్ త్రూ ద మైల్ స్టోన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్.
నీ జీవితంలో నీకు దేవుడు అనుగ్రహించిన వాక్యం, అవి ఏ సంవత్సరంలో సుమారుగా ఎప్పుడెప్పుడు వచ్చినాయో అవన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఒక వాక్యం దగ్గర నుంచి ఇంకో వాక్యం దగ్గరికి నీ జీవిత ప్రయాణంలో ఆ మధ్యలో జరిగిన అన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అప్పుడు మాత్రమే గొప్ప క్షమాభివృద్ధి ఉంటుంది. అప్పుడు మాత్రమే నీ లైఫ్లో క్వాలిటీ ఉంటుంది. చాలా మంది జ్ఞాపకం చేసుకుంటారు గతాన్ని, నిజానికి అందరూ జ్ఞాపకం చేసుకుంటారు, కానీ క్వాలిటీగా జ్ఞాపకం చేసుకుంటంలోనే ఉంటుంది నీకును ఇంకొక వ్యక్తికి వ్యత్యాసం. ముందుకెళ్దామండి. 6:19 అయింది, నేను ట్రై చేస్తాను. అమ్మ చదువుతారా? 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారా? ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. చాలా. ఇక్కడ మరి ఇంకొక ఇల్లస్ట్రేషన్ అని చెప్పాలనుకున్నాను. ఏంటంటే డాక్టర్ సింప్సన్, చెప్పగలరండి ఎవరో అయినా? డాక్టర్ జేమ్స్ సింప్సన్, సర్ జేమ్స్ సింప్సన్ క్లోరోఫామ్ కనిపెట్టాడు. మరి ఈరోజు ఆపరేషన్స్ చేసేటప్పుడు మత్తు మందు ఇస్తారు కదా, అది కనిపెట్టాడు. 1847 ఈ డిస్కవర్డ్ దట్ క్లోరోఫామ్. మరి మత్తు ఇస్తారు కదండి సర్జరీస్ చేసేటప్పుడు, డాక్టర్స్ ఆపరేషన్స్ చేసేటప్పుడు. అది కానీ లేకపోతే ఆపరేషన్స్ సాధ్యం కాదు, కానీ ఆయన కనిపెట్టాడు. అయితే ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు ఒక స్టూడెంట్ అడిగారంట, ఏమండి మీ జీవితంలో గొప్ప డిస్కవరీ ఏది, మీరు ఏది గొప్పగా కనుక్కున్నారు మీరు అని అడిగితే అందరూ అనుకున్నారంట క్లోరోఫామ్ గురించి మాట్లాడతాడు, ఎందుకంటే ఆధునిక సైన్స్లో మరి దానికి మించిన డిస్కవరీ లేదు, గొప్ప ఆశీర్వాదకరమైన విషయం కనుక్కున్నాడు క్లోరోఫామ్. ఆయన చెప్పాడంట, నా జీవితంలో నేను కనుక్కున్నది ఏంటంటే, గొప్పగా నేను కనుక్కున్న వాటన్నిటిలో గొప్పది ఏంటంటే, నేను పాపిని, యేసుక్రీస్తు నాకు రక్షకుడిగా అవసరం అని నేను కనుగొన్నాను. అదే గొప్ప డిస్కవరీ అని చెప్పాడు. నేను పాపిని. మై మోస్ట్ వాల్యుబుల్ డిస్కవరీ వాస్ when I discovered myself a sinner and that Jesus Christ was my savior. యేసు నా రక్షకుడని, నేను పాపినని నేను తెలుసుకుంటూనే నా జీవితంలో గొప్ప డిస్కవరీ. తర్వాత ఐన్స్టీన్ గారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు, ఆయన ఏం కనుక్కున్నాడో చెప్పగలరండి ఎవరైనా? జస్ట్ మీరందరూ మెలకుగా ఉన్నారో లేదో చిన్న ప్రశ్న. ఐన్స్టీన్ గారు ఏం కనుక్కున్నారు చెప్పగలరండి? E = mc² కదా, బాంబు. తర్వాత ఫిజిక్స్ లో చాలా విషయాలు కనుక్కున్నాడు ఆయన. మరి ఆయన అన్నాడట, రోజులో నేను 100 సార్లు జ్ఞాపకం చేసుకుంటాను ఏంటంటే, నా యొక్క అంతరంగిక జీవితము, బాహ్య జీవితము ఎంతో మంది కృషి వలన తయారైంది. నేను ఎంతో మంది కృషి వలన నా అంతరంగిక జీవితం ఈరోజు ఇలా ఉంది, నా బాహ్య జీవితం ఇలా ఉంది. నన్ను నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ విషయం కొన్ని 100 సార్లు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఓ ఐన్స్టీన్, నీవు నీ అంతరంగంలో ఇలా ఉన్నావు, బాహ్య రూపంలో, బాహ్య జీవితంలో ఇలా ఉన్నావు కదా, అది అనేక మంది కృషి. వాళ్ళల్లో కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది జీవిస్తూ ఉండొచ్చు. కనుక నేను కూడా వారికి లాగా ఇంకొకళ్ళ జీవితాల్లో కృషి చేయాలని నన్ను నేను 100 సార్లు జ్ఞాపకం చేసుకుంటానని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు. గడిచిన గతాన్ని మనం క్వాలిటీగా జ్ఞాపకం చేసుకుంటే వచ్చే మనస్తత్వాలు ఎన్ని. ఓకే, ఇంకా మరి ఇక్కడ మరి యేసు ప్రభువుని మనం కనుక్కోవాలి కదండి.
చదువుతున్న భాగంలో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉన్నాం. ఇక్కడ మన్నాతో పోషించడం. ఈ మన్నా యేసుక్రీస్తు ప్రభువే అని క్రొత్త నిబంధనలో రైటర్స్ చాలాసార్లు మన ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా పౌలు గారు, లేకపోతే సువార్తల్లో కూడా ఉంది. మరి మన్నా ఏమో అరణ్యంలో మన్నా, ఇక్కడ సడన్ గా సీన్ మారబోతుంది. యోర్దాను నది యువతలు ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో మోషే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇదిగో యు ఆర్ అబౌట్ టు క్రాస్ ద రివర్ జోర్డన్ ఇన్ టు ప్రామిస్ ల్యాండ్. వాగ్దాన భూమిలోనికి మీరు యోర్దాను నది దాటి వెళ్ళబోతున్నారు. కనుక ఈ అరణ్యంలో గడిచిన 40 years 40 సంవత్సరాలు దేవుడు మీ జీవితంలో, మీ హృదయంలో ఏం చేశాడు? మీరు ఆయన ఆజ్ఞలు పాటిస్తారో లేదో మిమ్మల్ని శోధించి మీ హృదయంలో నుండి తెలుసుకోవడానికి మిమ్మల్ని అణిచాడు. కేవలము ఆయన నోటి నుంచి వచ్చే మాట వలన మాత్రమే బ్రతుకుతారని నీవు తెలుసుకోవడానికి నిన్ను అణిచాడు. ఆహారం వలన కాదు బ్రతికేది. నిజంగా కావాలంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇన్ని సమస్యల్లో, ఇన్ని అవమానాల్లో, ఇన్ని సవాలుల్లో, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నామంటే బైబిల్లో నుంచి ఆయన ఇచ్చే మాటలో మనకు అనుగ్రహించబడిన గ్రహింపుల్లో నుంచి క్రొత్త జీవం, నూతన పరచబడటం, మనసంతా కూడా వాక్యంతో స్నానం చేసినట్టుగా ఫీల్ అవటం, ఒకలాంటి ఆశ పుట్టుకురావటం, ఒకలాంటి ఆశ కిరణాలు నీ మీద ప్రసరించటం వాక్యం ద్వారా. ఈ అనుభవం ద్వారా మాత్రమే నీకు ఆకలి వస్తుంది, నీకు తినాలనిపిస్తుంది. నీ అనుభవం ద్వారా, వాక్యం ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నువ్వు తినగలుగుతున్నావు. ఈ వాక్య భాగం ద్వారా నీకు వచ్చిన అనుభవాలను జ్ఞాపకం చేసుకోవడమే మన పాస్ట్ని జ్ఞాపకం చేసుకోవడం. అయితే మన్నాతో పోషించాడు. కానీ వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంట? వాగ్దాన భూమి చూడండి, 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుడు నీకు అనుగ్రహించిన ఆయన చిత్తము, పరలోక ప్రార్థన చేస్తాం కదా, పరలోకమందు నీ చిత్తము ఎలాగూ జరుగుచున్నదో భూలోకమందు, ఈ లోకంలో కూడా నీ చిత్తము జరుగునుగాక. చాలా మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ అది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగ నెరవేర్చున్నదో భూమి అందును అలాగే నెరవేరును గాక. నా లైఫ్లో నేను చేయగలిగిన ప్రార్థన, మంచి ప్రార్థన ఏంటంటే, లెట్ యువర్ విల్ బి డన్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ హెవెన్. నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక. ఎందుకంటే రోమా 9లో ఉంటుంది, పరిగెత్తేవాడి వల్ల కాదు కానీ మరేం వల్ల కాదు. నువ్వు ఎక్కువ పరిగెడితే అలసిపోతుంది. ఒకసారి ఆ వాక్యం చదువుదామండి. రోమా 9, ఆ వాక్యం ఎక్కడుందో దయచేసి సహాయం చేస్తారండి. వచనం రోమా 9:16, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని లేదా పరిగెత్తు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. చూసారండి 15వ వచనంలో, అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. నిన్ను కరుణిస్తున్నాడు దేవుడు, నీ ఎడల జాలి చూపిస్తున్నాడు. నిన్ను కరుణించాలని, జాలి చూపాలని ఆయన నిర్ణయం చేసుకున్నాడు ఆల్రెడీ. అందుకే నిన్ను రక్షించుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు. కనుక మనము మళ్ళీ ఈ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రవేశపెట్టేది ఆయన. నీ జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో దాంట్లోనికి ప్రవేశపెట్టేది దేవుడే, నువ్వు కాదు. అది ఒక మంచి వాగ్దాన భూమి లాంటిది ఆయన చిత్తము నీ జీవితంలో. దాంట్లోకి నిన్ను ప్రవేశపెట్టేది ఆయనే, మరొకళ్ళు కాదు. పాస్టర్ గారు కాదు, దేవుని సేవకులు కాదు,
ఏదో ప్రసంగికుడు కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు. దేవుడు నిన్ను ప్రవేశపెడతాడు ఆయన చిత్తంలో. నీ జీవితంలో ఆయనకు ఒక చిత్తం ఉంది. అది వాగ్దాన భూమి లాంటిది. దాంట్లోకి నిన్ను ప్రవేశపెట్టేది ఆయనే. ఆ వాగ్దాన భూమి ఎలా ఉంటుందంటండి, 7వ వచనంలో, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశం. ఎలాంటి వాటర్ బాడీస్ ఉన్నాయి చూడండి అక్కడ. 40 సంవత్సరాలేమో కేవలం మన్నా. ఇక్కడ వాగ్దాన భూమిలో ఏముంటుందంట? వాటర్, నీటి వాగులు, లోయల నుండి కొండల నుండి పారు ఊటలు. ఊటలు అంటే ఇక అది ఎండవదు. అగాధ జలములు గల దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలీవ నూనెయు తేనెయు గల దేశం. కరువు అనుకోకుండా నీవు ఆహారం తినే దేశం. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశం. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. రాగి ఏం చేసుకుంటారో తెలుసండి? రాగిలో నుంచే ఇత్తడి వస్తుంది. అది ఇంకా రాతి యుగం ఇంకా స్టార్ట్ అవ్వని టైమ్స్ అవి. కానీ వాగ్దాన భూమిలోనికి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇనుము, రాగి వాడుతున్నారు. ఆ యొక్క వాగ్దాన భూమిలో ఉన్న ఆ శత్రువులు, ఆ తెగలు, 7 రకాలైన తెగల్లో వాళ్ళకి ఇనుము తెలుసు, రాగి తెలుసు. వాళ్ళు దేనికో కానీ వాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే రాగి ద్వారా వచ్చే పనిముట్లు వ్యాపారానికి బాగా పనికొస్తాయి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశంను బట్టి ఆయనను స్తుతింపవలెను. మరి క్రొత్త నిబంధనలో మన దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితాల్లో ఎలాగా చేయగలడంటే ప్రార్థన ద్వారా చేయగలడం. ఎలాంటి ప్రార్థన అంటే, మరి పేతురుకి చెప్తాడు దేవుడు, ఈ భూలోకంలో నువ్వు ఏమి బంధిస్తావో పరలోకంలో అది బంధించబడు. పాతాళపు ద్వారములు నీ ఎదుట నిలబడలేరు, ఎదుట సంఘం ఎదుట. నువ్వు ఈ లోకంలో నువ్వేం బంధిస్తావో పరలోకంలో బంధించబడతావు. పరలోకంలో నువ్వేమి రిలీజ్ చేస్తావో, ఒకసారి ఆ వాక్యం చదువుకుందామండి. అది ఎక్కడుందో సహాయం చేయగలరా? మత్తయి సువార్త 16వ అధ్యాయం కదండి. నువ్వు దయచేసి ఎవరైనా సహాయం చేస్తారమ్మా? మత్తయి సువార్త 16:17 నుంచి 18 16 నుంచి చదువుకుందాం. 16 మత్తయి 16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ బండ అంటే, ఒక్క నిమిషం, ఈ బండ అంటే పేతురుకి దేవుడు అనుగ్రహించిన గ్రహింపు. పేతురుకి దేవుడు అనుగ్రహించిన గ్రహింపు నీకు కూడా ఉంది, నాకు ఉంది. ఏంటో గ్రహింపు? పరలోక రాజ్యం యొక్క 16వ వచనంలో ఉంది, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువి. ఈ గ్రహింపు నీకు లేదండి, నాకు లేదా? అందుకే క్యాథలిక్ సంఘంలో పేతురికి మాత్రం ఉందనుకుంటారు వాళ్ళు. అందరికీ అనుగ్రహించబడింది. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. మరి ఇప్పుడున్న పోపు పేతురు వారసుడు అనుకుంటారు వాళ్ళు. ఈ బండ అంటే పేతురు అనుకుంటారు. కాదు, ఈ బండ అంటే దేవుడు అనుగ్రహించే గ్రహింపు, యేసుక్రీస్తు గురించి. ఈ బండ మీద నేను నిన్ను కడతాను, నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీకు చెప్పుచున్నాను. 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పేతురికే కాదు, నీ దగ్గర కూడా ఉన్నాయి. పరలోక
రాజ్యం యొక్క తాళపు చెవులు. నీవు ఇక్కడ మత్తయి సువార్తలో పరలోకం పరలోకం అంటాడు. దేవుడు అన్న మాట వాడటం ఆయనకి ఇష్టం ఉండదు. అందువలన హెవెన్ అంటాడు, పరలోకం అంటాడు. ఇక్కడ దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులని కూడా మనం అర్థం చేసుకోవాలి. అది నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అతనితో. ఈరోజు ఐ వాంట్ టు పుట్ ఎ మోస్ట్ ఛాలెంజింగ్ క్వశ్చన్ టు యూ. ఒక సవాలుతో కూడిన ఒక ప్రశ్న నీ జీవితంలో నేను నేయాలనుకుంటున్నాను. ఎంతకాలమైంది బంధించే ప్రార్థన చేసి నీ జీవితంలో నువ్వు స్పిరిచువల్ అథారిటీని హ్యాండ్లోకి తీసుకుని ఎంతకాలమైంది? ఆలోచించండి. రహస్యంగా నువ్వు ప్రార్థించవా, బంధించవా, రిలీజ్ చేసావా? ఇక్కడ ఏమంటున్నాడు మరొకసారి 19వ వచనం చదవండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేది. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడు. ఎంతకాలమైంది నువ్వు ఈ ప్రార్థన చేసి? ఈ ప్రార్థన చాలా అవసరం. దేవుని చిత్తం అది వాగ్దాన భూమి లాంటిది. అది నీ జీవితంలో జరగాలంటే ఆటోమేటిక్గా జరగదు. ఈ ప్రార్థన చేయాలి. బంధించి తర్వాత విప్పే ప్రార్థన పరిశుద్ధాత్మ నడిపింపుతో. యూ హ్యావ్ టు డూ అ బైండింగ్ ప్రేయర్, వార్ఫేర్ ప్రేయర్. ఎంతకాలమైంది నువ్వు ప్రార్థన చేసి? అసలు చేసావా? ఈ ప్రశ్నతో నేను ముగించాలనుకుంటున్నానండి. టైం అయింది, 6:35 అయింది, 6:30. థ్యాంక్ యూ అండి. ఆలోచించండి. మత్తయి 16:19. ఎంతకాలమైంది ప్రార్థన చేసి? ఒకవేళ చేయకపోతే ఈరోజు చెయ్యి. విజృంభించు సైతాను శక్తుల మీద, బంధించు, విడుదల చేయి. యూ విల్ సీ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ ఇస్ ఆల్. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గూడిపట్టి గారు. థ్యాంక్ యూ అన్న. మరి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం ఆధారంగా గత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని, మరి భవిష్యత్తు మనకి మేలుకరంగా ఉంటుందని, ఎలా జ్ఞాపకం చేసుకోవాలో కూడా చక్కగా కొన్ని వివరాలు ఇచ్చారండి. వాక్యమైన మైలురాయిని, దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనల్ని మనం తగ్గించుకోవాలని ఒకటి గుర్తు చేశారు. బంధించే ప్రార్థన చేయాలని గుర్తు చేశారు. వాక్యంతో కూడిన అనుభవాలను మనం ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలని చెప్పారు. దయచేసి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి. లలిత గారి మనవరాలకి టైఫాయిడ్ జ్వరం అండి. పాప గురించి కూడా ప్రార్థన చేయండి అండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు. ప్రార్థన చేసుకున్నానండి. దయగలిగిన తండ్రి, కృపగల రక్షగా బంగారు పాదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాల వేళలో మీ దాసులు మూడు బాబుని మీరు నిలువబెట్టుకుని నేను ద్వితీయోపదేశకాండ మీద ధ్యానించుకునే విషయాలు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు తెలుస్తున్నాను. నేను ఇంకా మీ బిడ్డను బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. మా జీవితాలకు అన్వయించుకోవడానికి ఆ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మా అందరూ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నైనా శారీరకంగా కాయలా పడినటువంటి మరి లలిత గారి మనవరాలను బట్టి కూడా మీ పాసన్నిధికి వస్తున్నాను. ఆ బిడ్డ టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు. అయినా మీ దక్షిణ హస్తంతో తాకండి, సంపూర్ణ స్వస్థ మీరు అనుగ్రహించండి. అరికాలం మొదలుకొని అన్నిటి వరకు సంపూర్ణమైన స్వస్థ మీరు అనుగ్రహించండి. నరాల్లో, కండరాల్లో నాయన శీలమండలాల సత్తును ప్రసాదించండి. త్వరగా కోలుకోవటానికి, మిమ్మల్ని భయంపరచడానికి ఆ కుటుంబానికి సమయం దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ కూడికలో పార్టిసిపేట్ చేసినటువంటి నేను ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్యలో బాగా సహకరిస్తున్నటువంటి తమ జాన్సన్ బట్టి, అలాగే స్వరూపును బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, అలాగే ప్రసిద్ధమ్మను బట్టి మీ పాస్ అనేదికి వస్తున్నాను. నేను తేజాన్ని బట్టి మీ పాస్ అనేదికి వస్తున్నాను. వీళ్ళందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య జీవితాల కాలం కొనసాగడానికి సహాయం తెచ్చుకొని ప్రార్థిస్తున్నాను. ఆయన చేస్తున్నటువంటి ఈ సేవ అంతట్లో మీరు తోడుగా ఉండి వీళ్ళందరూ అధిక మేలుతో నిమ్మని ప్రార్థిస్తున్నాం.
ఈ నూతన సంవత్సరం మా అందరికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం దయచేయమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడిని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నేను పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగా భూమి యందు నెరవేరును గాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా యెడల అపరాధములు చేసేవారిని క్షమించండి. మా అపరాధములను తప్పించండి. రాజ్యము శక్తి రాజ్యం శక్తి నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దినాన్ని సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడు నడిపించుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. మంచిగా థ్యాంక్ యూ గారు, వందనాలు. అందరికీ వందనాలమ్మా. వందనాలు. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన మీ అందరికీ వందనాలండి. వాక్యం అందించిన బాబీ అన్నకి, అట్లాగే ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి.